నాకేమో డౌట్ ఉంది కొంచెం చెప్తున్నా నేనప్పుడే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరు బాగుండాలని నేను మనసుతో కోరుకుంటున్నా. మొత్తానికి అయితే ఇది ఏమో ఒకసారి మీకు తెలుసు కదా, ఒకసారి చూడండి దగ్గరికి. దీన్ని పనగుంటాకు అని అంటారనమాట. ఇది ఎక్కువ ఎవరు పెడతారంటే బాలింతలు పెడతారు, ఇంకోటి వచ్చి గర్భవతులు పెడతారు అనమాట. ఎందుకంటే రక్తం పెట్టేదానికి అనమాట. సో మొత్తానికి అయితే నిన్నైతే మేము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత గాయత్రికి అయితే రక్తం తక్కువ 4% ఉందన్నమాట. అందుకంటే చాలా తక్కువ ఉందని రక్తం చెప్పారు. సో రక్తం పట్టేదానికి ఏం వాడాలి అని చెప్తే పనగుంటాకు, ఆకుకూరలు ఎక్కువ వాడమన్నారు, ఎగ్స్ వాడమన్నారు, ఇంకా చాలా చాలా అన్నీ వాడమన్నారు అనమాట. మేమైతే అనుకుంటున్నాను ఇంకా ఈ పనగుంటాకు వాడాలనేసి నిర్ణయించుకున్నా. నిన్న సంతకి వెళ్ళిన తర్వాత అయితే ఈ పనగుంటాకు తెచ్చాను. దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఒలిచి నీట్గా చేసి గాయత్రి కోసం అయితే వంట అయితే చేయబోతున్నాను అనమాట. ఇంకా చేసేదానికి నేనే, ఇంకా నవీన కూడా పరిస్థితి బాగా అనమాట. అందుకని నేనే చేస్తాను. సో ఎలా ఉంటుంది ఏంటంటే ఒకసారి కుకింగ్ చూసేద్దాం. సో మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకోటి ఏంటంటే ఈ వంట చేసి నాకు కూడా చేత రాదు, పక్కన చేయరు గాయత్రి చెప్తేనే. దీన్ని అయితే కూర అయితే చేసేదిలే, ఏంపుడు చేస్తారనమాట, ఫ్రై లాగా ఉంటుందా, తాలింపు. సో తాలింపు చేస్తారనమాట. సో ఇదండి మొత్తానికి అయితే దీన్ని వలిచేద్దామా? ఓకే వచ్చండి. ఇంకా మొత్తం ఈ పని అంతా ఈ బిడ్డకు వాళ్ళనే, చిన్న బిడ్డ బాగా పెరగాలి, పుష్టిగా ఉండాలి కాబట్టి గాయత్రి కోసం అనమాట. ఓకే వచ్చాను ఇంకా. సో మొత్తానికి ముందుగానే మేము కొంచెం అయితే ఒలిచిపెట్టేసాం అనమాట. నేను నవీన కలిసి ముగ్గురం కలిసి ఒలిచాము. గాయత్రి కూడా ఒలిచేసింది లాస్ట్కి. ఇంకా ఈ కూర కూడా ఒలిచేసి నీట్గా కుకింగ్ చేసి. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా ఈ ఆకుని అయితే నీట్గా కడుక్కుందాం నీళ్ళలో వేసి. ఇప్పటికి టైం ఎక్కువ అయిపోయిందబ్బా, మనకి వీటి గురించి సరిగ్గా తెలియకపోయా. అందుకనేసి వీటి మట్టి అయి ఉంటుందంట, అందుకనేసి నీట్గా దీన్ని నీట్గా కడగాలంటబ్బా. ఓకే ఇప్పుడు దీన్ని కడిగిన నీళ్ళు కదా, నీళ్ళలో కడిగేసరికి ఇంకా ఎక్కువ అయిపోయింది. నీళ్ళలో కొంచెం బాగా వస్తుంది అది. ఓకే ఏం మంచిది గాయత్రి, చూడా పుల్లు ఉందా, పులి పోయింది ఇంకా. ఒకసారి చూస్తావా, చూడబడేది అంటావా? దాంట్లో ఏమి ఆవాలా అయ్యిరా ఏమేస్తారా దీనిలో కావాలా? దాని నీళ్ళు ఉన్నట్టున్నాయి ముందుగానే కొంచెం. దీంట్లో ఎక్కడున్నాయమ్మా ఆవాలా? ఆవాలు గ్లాసులు నీళ్ళున్నాయా? చాలే ఇంకా నెక్స్ట్ ఆకి కాదు అట్లా ఇప్పటికే నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు ఏదైనా నీళ్ళు ఉండవాలి అనుకున్నా. గోల్డెన్ అది పైన తాకేదా అబ్బా బొగ్గు అనబడుతుంది గాయత్రి. ఏంటిదా తగ్గించుకుంటా, నాకేమో డౌట్ ఉంది కొంచెం. చెప్తున్నా నేనప్పుడే నేను తాక ఆడ జరిపడుతుంది గాయత్రి.
కాబెట్టాలా గట్టిగా? ఇదా మొత్తం వేసా మూత పెట్టేది మన కుక్కర్లో కరెక్ట్గా 10 నిమిషాలు చూద్దాం. పెట్టేది కొంచెం హీట్ ఎక్కువ పెట్టదా, ఒక మాదిరి పెట్టదా? బాగా వాసనగా మాట చేస్తుంది కదిరే, సూపర్ వాసన వాసన మొత్తం తీసేదా మూత? బాగా సూపర్ ఉంది బా. ఈరోజు గాయత్రి కోసం స్పెషల్ వంట మాస్టర్ నేనే. కింద మాడిపోతుంటుందేమా? కింద మాడినట్టుకున్నా కొంచెం బాగా మాడింది. లేదు గాయత్రి మాడుకోండి, మన తగ్గిదా తగ్గించినట్టు. నిన్న చేశాను చికెన్ రైస్ బాగా చేశాను బా నీకోసం. ఇది ఆగు కదా, తిరగట్లేదు లోపలికి. ఇది ఇంకా చిన్నగా వచ్చేస్తుందా? పీట లేపేస్తారు బల్ల ఇబ్బంది ఉన్నాయి. రే సేవానాయుడు సాల్ట్ వేసి కలిపెట్టా కదరే? అవసరం లేదంటవా? సాల్ట్ వేస్తే కొంచెం బాగా త్వరగా అయిపోద్ది. అవుతుందా? ఆ మొక్క ముందుగానే చెప్పింటా, ముందుగానే వేసాను సాల్ట్ కొంచెం. ఆహా ఇంకొచ్చేసిదా ఉప్పు కాసిన పెద్ద? ఇప్పుడు కలపడుతుంది నాకు గంటి దాంట్లో దాక్షలో సరిపోదా? ఇప్పుడు ఇది ఉడికిందే లేదండి, ఒక ఆకు పెట్టి తెలిసిపోద్ది కదా. ఇంకేదో ఒక గంట పడుతుందా? మాడిపోదు కదా? ఇట్లాగా. ఓ మై గాడ్, ఇది కలిగిపోతున్నాం అంతలో పొగలు చేసి వచ్చి. మొత్తేసా కొంచెం పెట్టుకుందామా? సరిపోదా? సరే రసం వేసుకుందాం అత్తే. రసం మార్చేస్తానా? ఓకే ఓకే. మిరప్పొడి స్పూను, సరిపోతుందా? అయితే సరిపోదా? అది లెక్క. పలిచడమే కదా. సరిపోయినా చెప్తా. ఇందాక తింటుగా కో తింటుగా అది అట్ట సేపు చూసి ఏమన్నా తక్కువైంది. పడిందా? బీపీ తక్కువ కదా గాయత్రికి, సరిపోతుందా? దిద్దేసినా అంతే చేసి దీనా. దీన్ని ఇంకా ఏదో చేస్తారు అనుకున్నాను కదా గాయత్రి. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వీడియో అయితే అయిపోయిందబ్బా. ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉంటుంది గాయత్రి చెప్పేస్తుంది. నెక్స్ట్ చూస్తున్నాం అందరికి. ఓకే. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే గాయత్రి కోసం వంట అయితే రెడీ చేశాను అనమాట. ఇది కుక్కర్లో ఉండేది అన్నం. దీంట్లో 2 ఐటమ్స్ ఉన్నాయి. ఏ ఐటమ్స్ ఉన్నాయి ఒకసారి చూసేద్దాం. గాయత్రి రెడీనా? రెడీ. నీకోసం స్పెషల్గా చేసిన వంట అయితే ఎలా ఉందో ఒకసారి నాకు చెప్తావా? మన ఫ్రెండ్స్ కూడా చెప్తావా? చెప్తా. ఓకే. ఇంకా గాయత్రి ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా అమ్మాయి చేసుకోలేదు కాబట్టి నేను చేశాను అనమాట. నా చేతులతో చేశాను, కానీ ఇది స్పెషల్గా చేశాను అనమాట. బాగా రుచిగా ఉన్నట్టుగా.
ఫస్ట్ తీసి చూడు గాయత్రి. దాన్ని అట్లా సింపుల్ ఎటు అవుతురా అడగద్దు లేలా ఇప్పుడా వచ్చింది. అది లెక్క. గుమ్మగుమ్మలాడే టమాటో ఏమంటుంది గాయత్రి? గుజ్జు. టమాటో గుజ్జు గుమ్మగుమ్మలాడే. ఇంకా నెక్స్ట్ ఏంది? పన్నంగుంటాకు. సూపర్. ఇప్పుడు వేసుకొని చూడాలి. ఇంకా నెక్స్ట్ మెయిన్గా ఏంటంటే ఇంకోటి ఉన్నది ఒకటి, దాన్ని తీసి కదరి. సూపర్ వచ్చిందా? బాగా వచ్చిందా? బాగా వచ్చినట్టు బాగా వచ్చినట్టు కదా. సూపర్ రావాలంతే. అది ఎవరు చేసింది ఇక్కడ? మీ ఇంటేం కదా వేసేది. అట్లా వేసుకో, నీ వారికి వేసుకో ఫస్ట్. ఫ్యాన్ వేసిదా? ఫ్యాన్ కానీ లేకపోతే అనుకో ఇంకా లేదు, మనం తట్టుకోలేవు. అన్న బాగా గుర్తుపిందా? బాగా వచ్చింది కదా ఈసారి. ఇంకా సరిగ్గా వచ్చింది కదా? బాగా వచ్చింది. పోను హైలైట్ అయిపోతున్నాను బా నీ వలన. నీకు వంట చేయడం 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 నాకు వచ్చేస్తుంది బాగా వంట. నవే వేసుకొచ్చు, అన్నం వేసుకొచ్చు. బో తినవా? ఏనా టమాటా గుజ్జు చేసుకుంటా. జల్దీ వేసిపోతావా? తిన్నా వేసుకో. టమాటా గుజ్జు కొద్దిగా వేసుకున్నా. అది వేసుకోవాలి, పచ్చిది వేసుకోవాలి, బాగుంటుంది. ఆ పచ్చి పచ్చి కొద్దిగా వేసుకోవాలి. కానీ కలుపు, నీట్గా కలిపి. సౌండ్ డిస్టర్బెన్స్ వస్తున్నాయేమో ఒకసారి, ఒక్క సెకండ్ ఆపేలే. వేడి వేడిగా తింటే వేడి తింటేనే తినాలి, బాగుంటుంది. దీని కూడా వేసుకో, వేసుకో. ఆకు కూడా దంచాలి. ఉందా? ఓకే. టమాటా గుజ్జుకి పనమంటాకి టేస్ట్ ఎట్లా ఉందో చూసేద్దామా? ఓకేమ్మా. కాలిపోతున్నా పక్క. బాలా ఉప్పు ఎక్కువైందా? ఇంకేమి ఏదో ఒక తేడా కొట్టినా. టమాటా గుజ్జా బాగా వచ్చింది. ఇప్పుడు పన్నమంటా వస్తా. నువ్వు టెన్షన్ చెప్పాక అయితే ఎట్టుందట్టు చెప్పేవి. నేను టెన్షన్ పెడతాను కదా. నాన్న ఎందుకు టెన్షన్ పెట్టేది? నాన్నగారు సబ్స్క్రైబర్ టెన్షన్ పెడుతుంది. ఆకు కూడా సూపర్ ఉడికిపోయింది. టమాటా గుజ్జుకి పనముంటాకి కాంబినేషన్ కూడా సూపర్ ఉంది. నిజం చెప్పు గాయత్రి, బాగుంది. ఓకే. సో మొత్తానికి ఇదే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన లాంటి వీడియోస్ వ్లాగ్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోకి ఒక లైక్ చేస్తే ఇంకా అనేక మందికి పోతుంది అనమాట. ఇది మిమ్మల్ని నుంచి కోరుకున్న సపోర్టు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.